చాలా బాగుంది సినిమా. ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారా? మంచిగా ఉంది, సీన్స్ ఉన్నాయి కదా. పర్వాలేదు. ఫ్యామిలీ సెంటిమెంట్ చాలా బాగుంది, యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది? అరవింద్ సాంగ్ గారు చాలా బాగుంది, చాలా మంచిగా ఉంది యాక్టింగ్. ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారా? సెంటిమెంట్ బాగుంది, ఫ్యామిలీ డ్రామా, ప్యూర్ ఎమోషనల్ ఫిల్మ్ కంప్లీట్. అరవింద్ సాంగ్ గారు యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది? ఇద్దరు బాగుంది, కార్తిక్ బాగుంది, అర్జున్ స్వామి బాగుంది, సూపర్ ఫిలిం. బాగుంది, సూపర్ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు. అరవింద్ సాంగ్ గారు యాక్టింగ్ ఎట్లా అనిపిస్తుంది? ఇద్దరు సూపర్ ఎరుగా తీశారు యాక్టింగ్. ఫ్యామిలీ సెంటిమెంటు, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎక్కడ బోరు లేదు, ఏం లేదు, చూడొచ్చు. 100% ఫ్యామిలీ సెంటిమెంట్ బాగుంది, బోర్ లేదు, చూడొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఇద్దరు అయితే ఎరుగా తీశారు. అరవింద్ స్వామి కానీ కార్తిక్ కానీ బాగుంది, చాలా బాగుంది సినిమా. ఎలా ఉంది మూవీ? ఇది సుందరం సత్యం బాగుందండి. ఇది చాలా బాగుంది, ఎక్కడైనా ఎమోషనల్ సీన్ బాగా కనెక్ట్ అయ్యారా? చాలా బాగా ఉంది. స్టోరీ మాత్రం అది ఆయన వెళ్ళిపోయి మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత ఆ ఊరికి వచ్చినప్పుడు సొంత బంధువుల కంటే ఎక్కువగా చూసుకోవడం చేయడం స్టోరీ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అలాంటి ప్రేమలు ఇప్పుడు ఈ కాలంలో లేవు. అలాంటిది పరిచయం లేని వాళ్ళు కూడా పరిచయం ఉన్న వాళ్ళ సొంత వాళ్ళలాగా వాళ్ళు మంచిగా చూసుకున్నారు ఆయనను. మళ్ళీ తిరిగి అతను వచ్చేసరికి వెళ్ళిపోయినా ఏమన్నట్టు డోర్ కొట్టి బాధపడి మళ్ళీ ఆయన వచ్చి బావా అన్నది బాగుంది. బావబామరుదులకు మంచి ప్రేమగల బావబామరుదులు అలాంటి వాళ్ళు ఉండాలి, కానీ ఈ కాలంలో ఎవరు ఉంటారు అట్లా. కానీ పిక్చర్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. చూడాలంటే చూడాలి, మంచిగా అనిపిస్తుంది. పిక్చర్ చూసినసారి మళ్ళీ చూడాలనిపిస్తుంది, అట్లా ఉంది, బ్రహ్మాండంగా బాగుంది పిక్చర్. తెలుగు 70mm కదా, మన తెలుగు సినిమా అన్నాక అది తమిళ్, ఇది రీమేక్ అన్న హ్యాట్స్ ఆఫ్. మళ్ళా మన సూర్య జ్యోతిక గారి వాళ్ళ ప్రజెంటేషన్ అంటే మనకి ఒక అన్న వదిన అంటే మన సూర్య జ్యోతిక వాళ్ళు. ఈ సినిమా ఏంటంటే సత్యం సుందరం. ఈ సినిమా చూస్తే ప్రతి వాళ్ళకి గుర్తొచ్చేది మన మాటలకే పరిమితం చేసి ఆచరణలో పెట్టడం మర్చిపోయిన సనాతన ధర్మం. సత్యం సుందరం. నా పేరు శివం, నేను అమీర్పేట ఆవారా. దేవత అంటే మన శోభన గారు, మన దళపతి సినిమా, అరవింద్ స్వామి, రోజాలు, మన ఎంతో మన కళాఖండాలు తీసిన కళా తపస్వి విశ్వనాథ్ గారి సినిమాలు, ఆ పాటలు అన్నీ చూస్తే ఇది అందరూ చూడాల్సిన సినిమా, ఫ్యామిలీ అంతా. కానీ ఒక చిన్న మనవే, ఇది అందరూ ఫ్యామిలీ అంతా చూడండి, పక్కన కూర్చుని చూడకండి. ఒకళ్ళ కళ్ళు ఒకళ్ళు చూసి ఏడుస్తూ చూస్తారు. అందుకనే ఒక్కొక్క కార్నర్ ఇంకో కార్నర్ పెట్టుకుని చూడండి. ఇదైతే మన ఇప్పటివరకు మన కొన్ని సినిమాలు క్లాసిక్స్, అభినందన, తర్వాత మన కళా తపస్వి విశ్వనాథ్ గారు సాగర్ సంగమం కానీ, మన ఆపద్బాంధవుడు కానీ, మన ఇంకా పేరు మర్చిపోతున్నా గల్లు పాట ఉంటుంది కదా, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఆ సినిమా పాటలు కానీ అది కూడా దీంట్లో పెట్టారు, హైలైట్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఒక విధంగా దేవర సినిమా వచ్చినట్టు ఇది రావడం అడ్వాంటేజ్. ఎందుకంటే అందరూ దేవర కూడా లక్కీగా బ్లాక్ బస్టర్ అయింది. ఫస్ట్ టైం చూసిన వాళ్ళకే మనస్ఫూర్తిగా పక్కన థియేటర్లో పక్కన ఎవరు ఏడవడానికి మొహమాటం లేకుండా ఏడవడానికి ఫస్ట్ డే మార్నింగ్ షో కాబట్టి అక్కడక్కడ సీట్లు ఖాళీగా ఉన్న ఒక విధంగా అది బ్లెస్సింగ్. ఇలాంటి సినిమా మినిమం 50 రోజులు ఆడాలి. హ్యాట్స్ ఆఫ్ టు ద టీమ్ జ్యోతిక, సూర్య అండ్ అరవింద్ స్వామి గారు. అసలు ఏంటంటే ఈ సినిమా మటుకు మన కెనటిక్గా ఉండవచ్చు, మన సైకిల్ అందరూ. ఇంకోటి దీంట్లో మన సైకిల్ అనేది అందరినీ కలిపి మన కాలనీ వాళ్ళు కూడా కుటుంబం చేసింది. తర్వాత మన కార్పొరేట్ సెక్టర్ వచ్చాక కార్లు విల్లాలి, దాంట్లో మన సొంత వాళ్ళనే మిస్ అయిపోయి దూరంగా బతుకుతున్నాం. ఒక భోజనం మనస్ఫూర్తిగా ఎలా చేయాలి, ఒక పెళ్ళి అయితే మనం ఎలా బంధువులు ఎలా పిలవాలని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక గ్రేట్, ఒక 2 క్యారెక్టర్స్తో కళా తపస్వి విశ్వనాథ్ గారు చెప్పినట్టు ఒక సినిమా అంటే అద్భుతమైన మీడియం. ఒక 2 క్యారెక్టర్స్తో సినిమా మన జీవితాన్ని ఎలా గుర్తు చేశారో హ్యాట్స్ ఆఫ్ జ్యోతిక, సూర్య గారికి. ఈ సినిమా అంటేనే సనాతన ధర్మం. ఎప్పటికైనా నేను లైఫ్లో సూర్య అన్ననే, మన వీళ్ళ జ్యోతిక గారిని, వాళ్ళ గురించి ఎప్పుడూ అందరూ మన తిరుపతి అది ఏంటంటే మన కోరికలకు మన శాలరీ పెరగాలనో మన పక్కింటి కన్నా బాగుండాలనో కోరుకుంటున్నాం. నేను నా లైఫ్లో నేను చచ్చిపోయే లోపల తిరుపతి వెళ్ళి ఒక 1/2 డజన్ లడ్డూలు, అదే నా విఐపి దర్శనం కాదు, మెట్లెక్కి వెళ్ళి లడ్డూలు కొని సూర్య, జ్యోతిక, అరవింద్ స్వామి వాళ్ళకి గిఫ్ట్గా అమీర్పేట నుంచి తిరుపతి వెళ్ళి అటు నుంచి ఆలవారిపేటకి వెళ్ళి గిఫ్ట్గా ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ సో గ్లాడ్. ఇలాంటి సినిమా మినిమం 50 రోజులు ఆడాలి. మీరు ఏంటంటే ఇలాంటి సినిమా వచ్చాక కూడా కల్చర్ లేదు, కల్చర్ దారి తప్పిపోతుందంటే అది మనం చేసే అంతకన్నా క్రైమ్ లేదు. ఇలాంటి సినిమా 50 రోజులు ఆడాలి. హ్యాట్స్ ఆఫ్ టు జ్యోతిక, సూర్య, అరవింద్ స్వామి గారు. మామూలుగా ఈ సినిమా చూసాక ప్రతి ఒక్కడు స్మార్ట్ ఫోన్ పక్కన పెట్టి టైంకి పడుకుంటాడు, చిన్న ఫోన్ వాడడం మొదలెడతాడు. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ సో గ్రేట్ఫుల్.
హ్యాట్స్ ఆఫ్ టు ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్. ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారా? బాగుంది, మూవీ బాగుంది. సాంగ్స్ ఎట్లా ఉన్నాయి? సాంగ్స్ అని పర్టికులర్ లేదు, స్టోరీ ఓరియంటెడ్. అరుణ్ సాంగ్ గారు యాక్టింగ్ ఎట్లా? చాలా బాగుంది, ఇద్దరు బాగుంది.